బలాన్ని చూసి మనం భయపడతాం, అధికారాన్ని చూసి మౌనమవుతాం. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, ఈ భూమి మీద ఎంత బలమైన వారైనా చివరికి అంతరించిపోయారు. డైనోసార్లు ఏనాడో భూమి మీద అన్నింటినీ శాసించిన ఆ భారీ జాతి నేడు కేవలం చరిత్ర పుస్తకాలలో మాత్రమే ఉంది. వాటితో పాటు జీవించిన చిన్న జీవులు ఇంకా జీవిస్తున్నాయి. ఇది ఎంత గొప్ప జీవిత సత్యమో తెలుసా? బలం కాదు, బుద్ధి, సరళత, సహనం ఉంటే చాలు, జీవితం నెగ్గుతుంది. అప్పట్లో భూమిని శాసించిన డైనోసార్లకు శత్రువులు ఎవ్వరూ లేరు. వీటికి ఎమోషన్స్ లేవు, తెలివి తక్కువ. వీటి జీవనతత్వం దాడి చేయడం, భయపెట్టడం, కొట్టడం. కానీ ప్రకృతి ఎప్పుడు పాఠం చెబుతుంది. బలం ఎంత ఉన్నా ప్రకృతి కంటే ఎక్కువ కాదు. ఒక ఆస్టరాయిడ్, ఒక ఉష్ణ మార్పు, ఒక సహజ విపత్తు, అంతే డైనోసార్ల సామ్రాజ్యం తుడిచిపోయింది. వాటికి ఓటమి తెలిపింది ప్రకృతి కాదు, అవి తమ అహంకి ఓటమి పాలయ్యాయి. అలాగే ఆ కాలంలో జీవించిన ఇంకొన్ని జీవులు ఉన్నాయి. చీమలు, లెక్క చేయలేని పురుగులు, చిన్న పక్షులు, కీటకాలు, రెప్పలంతా జీవులు. వీటికి బలం లేదు, కానీ ఎలాంటి పరిస్థితులకైనా అనుకూలంగా మారగల సామర్థ్యం ఉంది. వీటిలో బుద్ధి, అనుభవం, సహనం, అడాప్ట్ అవ్వడం అన్నీ ఉన్నాయి. అవే గెలిచాయి, ఎందుకంటే అవి దూకుడు కాకుండా సమతుల్యతను ఎంచుకున్నాయి. మనుషుల చరిత్రలో కూడా చూడండి, ఒక్కో సామ్రాజ్యం బలవంతంగా నిలబడింది, కానీ ఆ బలాన్ని ఉపయోగించుకున్న రాజులు ఎంతకాలం వెలిగారు, కానీ బలంతోనే చల్లబడిపోయాయి. వారి వైఫల్యం ఏమిటంటే సహనానికి, మనుగడకు, ప్రజల ప్రేమకు విలువ ఇవ్వలేదు. ఒక వర్షపు పొంగు నీరు రాయిని తొలచగలదు, ఒక చెట్టు వంచుకోగలిగితే తుఫానును తట్టుకోగలదు, కానీ గర్వంతో నిలబడిన చెట్టు విరిగిపోతుంది. అంటేనే జీవితం మనకెప్పుడు చెప్తుంది, బలం కాదు, సహనం, సమయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రకృతికి ఎదురు తిరిగిన వారు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. ఈ రోజుల్లో నిజమైన బలం అంటే ఎవరో మీద అరిచి ఆధిపత్యం చాటడం కాదు, ఎదుటి వారిని అర్థం చేసుకోవడం, కలిసి ముందుకెళ్ళడం, మనం మారగలగడం, మనస్సు బలంగా ఉంచుకోగలగడం. ఈ నేటి ప్రపంచంలో మేధస్సే ఆయుధం, సహనం విజయానికి మార్గం, సరళతే నిలిచిన శక్తి. బలాన్ని మించిన బుద్ధి, శక్తి ఎప్పుడూ ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు సమతుల్యత కోసం పనిచేస్తుంది. కావున బలంతో కాదు, బుద్ధితో, ప్రేమతో, సామరస్యంతో జీవించాలి. అప్పుడే మన జీవితం ఈ భూమి మీద అర్థవంతమవుతుంది.